ఇది మధుర ఘడియా జీవితాన సంగమములో లయమైనప్పుడు సమయాన్నే కాదు నీ స్మృతిలో భగవాన్ ఈ తనువు మనసులను మరిచాము మేము ఇది మధుర ఘడియా జీవితాన నభము నిశ్శబ్దమాయే కాలము ఆగిపోయే ఆవని కూడా నిశ్చలంగా ఉండిపోయే ఆత్మాంధకారము చూసి తెరచిన నయనాలు తెరచి ఉన్నాయి. నీ దృష్టి చేమా సృష్టి మారింది తారలతో గగనము భాసిల్లే ఇది మధుర ఘడియా జీవితాన శతవత్సర వయసు గల ఈ సమయం సంతృప్తిని ఇస్తుంది నీ వీక్షణతో ఇది ఇంద్రజాలం కాక మరి ఇంకేమిటి కలుస్తావు మమ్మచట ఎచట నుండు వెళ్ళుతూ నీ నయనాలలో మమ్ము మేమే మరిచాము మా హృదయాన్ని దోచావు నీవు ఇది మధుర ఘడియా జీవితాన సుదూరము వరకు ఆ వెలుగే వెలుగు దేవదూతల నగరం దేవతా ప్రపంచం అలౌకిక వెన్నెల వెలుగే అచ్చట ఒక పరిచేవిలో మ్రోగును మురళి మరో పరి ఎదురుగా నిలచినట్లుండు ఇది మధుర ఘడియా జీవితాన సంగమములో లయమైనప్పుడు సమయాన్ని కాదు నీ స్మృతిలో భగవాన్ ఈ తనువు మనసులను మరిచాము మేము ఇది మధుర ఘడియా జీవితాన
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు చాలా పెద్ద వజ్రాల వ్యాపారులు. మీరు అవినాశి జ్ఞానరత్నాలను సంపదనిచ్చి అందరినీ శ్రీమంతులుగా చేయాలి. ప్రశ్న: మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసేందుకు ఏ విషయం గురించి చాలా జాగ్రత్త వహించాలి? జవాబు: సాంగత్య విషయంలో పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. ఎవరైతే బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండటం వల్ల లాభం లేదు. సాంగత్య దోషం చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు. కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు ఇతరులను తప్పకుండా తమ సమానంగా చేస్తారు. చెడు సాంగత్యం నుండి తమను తాము సంభాలన చేసుకుంటారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు సమస్త సృష్టి మరియు మొత్తము డ్రామాల జ్ఞానం చాలా బాగా బుద్ధిలో గుర్తుంది. వ్యత్యాసం కూడా బుద్ధిలో ఉన్నది. సత్యయుగంలో అందరూ శ్రేష్టాచారులుగా, నిర్వికారులుగా, పావనంగా, సంపన్నంగా ఉండేవారని బుద్ధిలో పక్కాగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచం భ్రష్టాచారిగా, వికారిగా, పతితంగా, బికారిగా ఉన్నది. ఇప్పుడు పిల్లలు మీరు సంగమయుగంలో ఉన్నారు. మీరు ఆ తీరానికి వెళ్తూ ఉన్నారు. నదీ సాగరాల మిలనము ఎక్కడ జరుగుతుందో దానిని సంగమం అని అంటారు. ఒకవైపు మంచినీరు, మరొక వైపు ఉప్పునీరు ఉంటాయి. ఇప్పుడిది సంగమమే. సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. తర్వాత చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. ఇది సంగమ సమయము. కలియుగ అంతిమంలో అందరూ దుఃఖీలుగా ఉన్నారు. దీనిని అడవి అని అంటారు. సత్యయుగాన్ని పూల తోట అని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళు నుండి పువ్వులుగా అవుతూ ఉన్నారు. ఈ స్మృతి పిల్లలు మీకు ఉండాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామనే స్మృతి బుద్ధిలో ఉంచుకోవాలి. 84 జన్మల కథ చాలా సాధారణమైనవి, సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయని మీరు అర్థం చేసుకున్నారు. మనం ఇప్పుడు సత్యయుగం అనే తోటలోకి వెళ్తున్నామని మీ బుద్ధిలో తాజాగా ఉంది. ఇప్పుడు మన జన్మ మృత్యులోకంలో జరగదు, అమరలోకంలో జన్మ తీసుకుంటాము. శివబాబాను అమరనాథుడని కూడా అంటారు. వారు మనకు అమర కథను వినిపిస్తారు. అక్కడ మనం శరీరంలో ఉంటున్న అమరులుగా ఉంటాము. సమయం వచ్చినప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తాము. దానిని మృత్యులోకమని అనరు. మీరు ఈ విషయాలు ఎవరికైనా అర్థం చేయిస్తే వీరిలో పూర్తి జ్ఞానం ఉందని భావిస్తారు. సృష్టికి ఆది మధ్యంతాలు ఉన్నాయి కదా. చిన్న బిడ్డ కూడా యువకునిగా, వృద్ధునిగా అవుతాడు. తర్వాత అంతిమ సమయం వచ్చేస్తుంది, మళ్ళీ చిన్న బిడ్డగా అవుతాడు. సృష్టి కూడా మొదట కొత్తదిగా ఉంటుంది. తర్వాత కాలు భాగం పాతదిగా, తర్వాత కాలు భాగం పాతదిగా, తర్వాత పూర్తిగా పాతదిగా అయిపోతుంది, మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఈ విషయాలన్నీ వేరే వారికి, ఇతరులకు అర్థం చేయించలేరు. ఇలాంటి చర్చ ఎవ్వరూ చేయలేరు. బ్రాహ్మణులు మీకు తప్ప వేరే ఎవ్వరికి ఆత్మీక జ్ఞానం లభించదు. బ్రాహ్మణ వర్ణంలో వచ్చినప్పుడే వినగలరు. ఈ విషయాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు. బ్రాహ్మణులలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరు యథార్థ రీతిగా అర్థం చేయించగలరు.
కొందరు అర్థం చేయించలేరు కనుక వారికి ఏమీ లభించదు. వజ్ర వ్యాపారాలలో కొందరి వద్ద కోట్ల రూపాయలు విలువ చేసే రత్నాలు ఉంటాయి. కొందరి వద్ద 10,000 రూపాయలు విలువ చేసే రత్నాలు కూడా ఉండవు. మీలో కూడా అలాగే ఉన్నారు. ఉదాహరణకు ఈ జానకి దాది మంచి వజ్రాల వ్యాపారి. ఈమె వద్ద అమూల్యమైన రత్నాల రాశి ఉంది. ఎవరికైనా ఇచ్చి వారిని మంచి ధనవంతులుగా చేయగలదు. కొందరు చిన్న వజ్ర వ్యాపారాలు ఉంటారు. వారు ఎక్కువ ఇవ్వలేరు కనుక వారి పదవి కూడా తగ్గిపోతుంది. మీరందరూ వజ్ర వ్యాపారులు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల మణులు. ఎవరి వద్ద మంచి రత్నాలు ఉంటాయో వాళ్ళు శ్రీమంతులుగా అవుతారు. ఇతరులను కూడా అలా చేస్తారు. అందరూ మంచి వజ్ర వ్యాపారులుగా అవుతారని కాదు. మంచి మంచి రత్నాలను ఇవ్వగలిగిన వారిగానే పెద్ద పెద్ద సేవా కేంద్రాలకు పంపిస్తారు. గొప్ప వ్యక్తులకు మంచి మంచి రత్నాల రాశి ఇవ్వబడుతుంది. పెద్ద పెద్ద దుకాణాలలో మంచి వజ్ర నిపుణులు ఉంటారు. బాబా కూడా వ్యాపారి, రత్నాల వ్యాపారి అని అంటారు. వారు రత్నాల వ్యాపారం చేస్తారు. బాబా ఇంద్రజాలికుడు కూడా అయ్యారు. ఎందుకంటే వారి వద్దే దివ్య దృష్టి అనే తాళం ఉన్నది. ఎవరైతే నవధావిధ భక్తి చేస్తారో వారికి సాక్షాత్కారాలు అవుతాయి. ఇక్కడ అలాంటి విషయమేమీ లేదు. ఇక్కడ అకస్మాత్తుగా ఇంట్లో కూర్చొని ఉన్న చాలామందికి సాక్షాత్కారాలు అవుతాయి. రోజు రోజుకి సహజమవుతూ ఉంటుంది. కొంతమందికి బ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణుని సాక్షాత్కారాలు కూడా అవుతాయి. బ్రహ్మ వద్దకు వెళ్ళండి. వెళ్ళి వారి వద్ద రాకుమారులుగా అయ్యి చదువుకోండి. వారికి సాక్షాత్కారంలో చెప్తారు. ఈ పవిత్రమైన రాకుమారీలు ఉంటారు కదా, రాకుమారుణ్ణి పవిత్రమైన వారు అని కూడా అనవచ్చు. పవిత్రత ద్వారా జనం జరుగుతుంది కదా. పతితుల్ని భ్రష్టాచారులని అంటారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇది బుద్ధిలో ఉండాలి. దీనిని ఇతరులకు కూడా అర్థం చేయించగలగాలి. వీరు చాలా వివేకవంతులని మనుషులు భావిస్తారు. మా వద్ద ఏ శాస్త్రాలు మొదలైన వాటి జ్ఞానం లేదు. ఇది ఆత్మీక జ్ఞానము. దీనిని ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారని వారికి చెప్పండి. వీరు త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శంకర్లు. వీరు కూడా వారి రచనయే. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. వారు హద్దులోని రచయితలు, కానీ వీరు అనంతమైన తండ్రి, అనంతమైన రచయిత. బాబా కూర్చొని అర్థం చదివిస్తున్నారు. శ్రమ పడవలసి ఉంటుంది. బాబా సుగంధ పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. బాబా మిమ్మల్ని పవిత్రంగా చేస్తారు. మళ్ళీ ఒకవేళ అపవిత్రంగా అయితే కుల కళంకితులుగా అవుతారు. బాబాకి తెలుస్తుంది కదా. తర్వాత ధర్మరాజు ద్వారా చాలా శిక్షలను ఇప్పిస్తారు. వారు తండ్రితో పాటు ధర్మరాజు కూడా. ధర్మరాజు కర్తవ్యం కూడా ఇప్పుడు పూర్తవుతుంది. సత్యయుగంలో ఉండనే ఉండదు. మళ్ళీ ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. బాబా కూర్చొని కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు. వీరు వెనుకటి జన్మలో అటువంటి కర్మ చేసిన కారణంగా ఇప్పుడు దానిని అనుభవిస్తూ ఉన్నారు అని అంటారు కదా. సత్యయుగంలో అలా అనరు. చెడు కర్మల నామరూపాలు కూడా అక్కడ ఉండవు. ఇక్కడ మంచి చెడు రెండూ ఉన్నాయి. సుఖ దుఃఖాలు రెండూ ఉన్నాయి. కానీ సుఖము చాలా తక్కువగా ఉంది. అక్కడ దుఃఖానికి నామరూపాలు ఉండవు.
సత్యయుగంలో దుఃఖము ఎక్కడి నుండి వస్తుంది? మీరు బాబా నుండి నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖము ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో మీకు తెలుసు. శాస్త్రాలలో కల్పము ఆయువుని చాలా ఎక్కువగా వ్రాసేశారు. అర్ధకల్పము మన దుఃఖము హరించబడుతుంది, మనము సుఖాన్ని పొందుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అర్థం చేయించటం చాలా సహజం. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో తప్ప వేరే ఎవ్వరి బుద్ధిలోనూ ఉండవు. లక్షల సంవత్సరాలని చెప్పడం వల్ల అన్ని విషయాలు బుద్ధి నుండి తొలగిపోతాయి. ఇది 5000 సంవత్సరాల చక్రమని ఇప్పుడు మీకు తెలుసు. సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యము ఉండేదనే విషయం నిన్నటిదే. బ్రాహ్మణులు పగలు అని అంటారు, కానీ శివబాబా పగలు అని అనరు. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి. బ్రాహ్మణుల తర్వాతే భక్తి మార్గంలోకి వస్తారు. ఇది సంగమ సమయము, పగలు కాదు, రాత్రి కాదు. బ్రాహ్మణులు మనము దేవతలుగా అవుతాము. మళ్ళీ త్రేతాయుగంలో క్షత్రియులుగా అవుతామని మీకు తెలుసు. ఇది బుద్ధిలో బాగా గుర్తుంచుకోండి. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో ఇంత ఆయువని వ్రాశారు. మీరు ఈ లెక్క ఎక్కడి నుండి తెచ్చారు అని వారు అడుగుతారు. ఇది తయారైన అనాది డ్రామా అని ఎవ్వరికీ తెలియదు. అర్ధకల్పము సత్య త్రేతాయుగాలు, మళ్ళీ అర్ధకల్పం నుండి భక్తి ప్రారంభమవుతుందని మీ బుద్ధిలో ఉన్నది. అది త్రేతా ద్వాపర యుగాల సంగమం అవుతుంది. ద్వాపరంలో కూడా ఈ శాస్త్రాలు మొదలైనవి నెమ్మదిగా తయారవుతాయి. వృక్షము ఎలాగైతే పెద్దదిగా పొడవుగా ఉంటుందో అలా భక్తి మార్గ సామాగ్రి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని బీజమే బాబా. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉంటుంది. బాబా అర్థం చేయించే విషయాలు పూర్తి కొత్తవి. ఈ దేవీ దేవత ధర్మస్థాపకను గురించి ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు చిన్న బాలుడు, జ్ఞానం వినిపించేవారు తండ్రి అయినారు. తండ్రి పేరుకు బదులు కొడుకు పేరు వేసేశారు. కృష్ణుని చరిత్రను చూపించారు. లీలలు కృష్ణునివి కాదు అని బాబా చెప్తారు. ఓ ప్రభు, నీ లీలలు అపారమని గానం చేస్తారు. లీలలు ఒక్కరివే ఉంటాయి. శ్రీబాబా మహిమ చాలా భిన్నమైనది. వారు సదా పావనులు, కానీ వారు పావన శరీరంలో రాలేరు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయండి అని వారినే పిలుస్తారు. కనుక నేను కూడా పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుందని, ఇతని అనేక జన్మల అంతిమంలో వచ్చి ప్రవేశిస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. కనుక ముఖ్యమైన విషయం బాబాని స్మృతి చెయ్యడం. మిగిలినదంతా ప్రాముఖ్యత లేని విస్తారమని తండ్రి చెప్తారు. అందరూ ధారణ చేయలేరు. ఎవరు ధారణ చేయగలరో వారికి అర్థం చేయిస్తున్నారు. పోతే ముఖ్యమైనది మన్మనాభవ అని చెప్తారు. బుద్ధి నెంబర్ వారుగా ఉంటుంది కదా. కొన్ని మేఘాలు బాగా వర్షిస్తాయి, కొన్ని కొద్దిగా వర్షించి వెళ్ళిపోతాయి. మీరు కూడా మేఘాల వంటి వారే కదా. కొందరు అసలు వర్షించరు. జ్ఞానాన్ని నింపుకునే శక్తి ఉండదు. మమ్మా బాబా మంచి మేఘాలు కదా. ఎవరు బాగా వర్షిస్తారో పిల్లలు వారి సాంగత్యంలో ఉండాలి. ఎవరు వర్షించరో వారి సాంగత్యంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సాంగత్య దోషం కూడా చాలా ఉంటుంది. కొందరి సాంగత్యం ద్వారా వజ్ర సమానంగా అవుతారు, కొందరి సాంగత్యం ద్వారా రాయి సమానంగా అవుతారు. మంచి వారి వెనుకనే ఉండాలి. ఎవరు జ్ఞానవంతులై ఉంటారో వారు తమ సమానం పువ్వులుగా చేస్తారు.
సత్యమైన తండ్రి ద్వారా ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా అయ్యారో వారి సాంగత్యంలో ఉండాలి. అలాగని మేము ఫలానా వారి తోక పట్టుకొని చీరానికి చేరుకుంటామని భావించకండి. ఇలా చాలామంది అంటారు. కానీ ఇక్కడ అలాంటి మాట ఏమీ లేదు. విద్యార్థి ఎవరి తోకనైనా పట్టుకోవడం వల్ల పాస్ అవుతాడా? చదవాల్సి ఉంటుంది కదా. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. ఈ సమయంలో జ్ఞానం ఇవ్వాలని వారికి తెలుసు. భక్తి మార్గంలో నేను వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వాలి అని వారి బుద్ధిలో ఉండదు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా ఏమీ చెయ్యరు. డ్రామాలో దివ్య దృష్టి లభించే పాత్ర కూడా ఉంటే సాక్షాత్కారం అవుతుంది. అలాగని నేను కూర్చొని సాక్షాత్కారం చేయిస్తానని అనుకోవద్దు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఎవరికన్నా దేవి సాక్షాత్కారం అవ్వాలనుకుంటే ఆ దేవి వచ్చి చేయించదు కదా. ఓ భగవంతుడా, మాకు సాక్షాత్కారం చేయించండి అని అడుగుతారు. డ్రామాలో నిర్ణయించబడి ఉంటే తప్పకుండా జరుగుతుంది. నేను కూడా డ్రామాలో బంధితుడై ఉన్నానని బాబా చెప్తారు. బాబా చెప్తూ ఉన్నారు, ఈ సృష్టిలోకి నేను వచ్చి ఉన్నాను. ఇతని నోటి ద్వారా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇతని కళ్ళ ద్వారా మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ శరీరమే లేకుంటే ఎలా చూడగలను? పతిత ప్రపంచంలోనే నేను రావాల్సి ఉంటుంది. స్వర్గంలో నన్ను పిలవనే పిలవరు. నన్ను సంగమయుగంలోనే పిలుస్తారు. ఎప్పుడైతే సంగమయుగంలో వచ్చి శరీరాన్ని తీసుకుంటానో అప్పుడే చూస్తాను. నిరాకార రూపంలో ఏమీ చూడలేను. అవయవాలు లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు. శరీరం లేకుంటే తండ్రి కూడా ఎలా చూడగలుగుతారు? నేను ఎలా శబ్దం చేయగలను? తండ్రి అంటారు, ఈశ్వరుడు అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు వారు అనుకుంటారు. ఇది గుడ్డి నమ్మకం. ఎలా చూడగలరు? అవయవాలు లభిస్తేనే వాళ్ళు చూడగలరు, చేయగలరు. మంచి పనులు కానీ చెడు పనులు కానీ అందరూ డ్రామా అనుసారం చేస్తారని అంతా నిర్ణయించబడి ఉందని బాబా చెప్తారు. నేను ఇన్ని కోట్ల మంది మనుషుల లెక్కాచారాలను చూస్తానా? నాకు శరీరం ఉన్నప్పుడు ఏదైనా చేయగలను. చేయించే వారిని కూడా అప్పుడే అంటారు, లేకుంటే అలా అనరు. నేను ఎప్పుడు వీరిలో వస్తానో అప్పుడు పావనంగా చేస్తాను. ఆత్మ పైన ఉన్నప్పుడు ఏం చేస్తుంది? శరీరం ద్వారానే పాత్రను అభినయం చేస్తుంది కదా. నేను కూడా ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాను. సత్యయుగంలో నా పాత్ర లేదు. పాత్ర లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. శరీరం లేకుండా ఆత్మ ఏమీ చెయ్యలేదు. ఆత్మను పిలవడం జరుగుతుంది. అది కూడా శరీరంలోకే వచ్చి మాట్లాడుతుంది కదా. అవయవాలు లేకుండా ఏమీ చెయ్యలేదు. ఇది విస్తృతమైన వివరణ. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యడమే ముఖ్యమైన విషయము. అనంతమైన తండ్రి ఇంత శ్రేష్టమైన వారు. వారి నుండి ఆస్తి ఎప్పుడు లభిస్తుందో ఎవ్వరికీ తెలియదు. దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు. కానీ అది ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు వింటూ ఉన్నారు. మేము అమరులుగా అవుతున్నాము, అమరలోకానికి వెళ్తున్నామని మీకిప్పుడు తెలుసు. మీరు అమరలోకానికి ఎన్నిసార్లు వెళ్ళారు? అనేకసార్లు. దీనికి ఎప్పుడూ అంతం ఉండదు. మోక్షం లభించిందా అని చాలామంది అడుగుతారు. లభించదు అని వారికి చెప్పండి. ఇది అనాది అవినాశి డ్రామా. ఇది ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఈ అనాది చక్రం సదా తిరుగుతూనే ఉంటుంది. ఈ సమయంలో మీరు సత్యమైన ప్రభువుని తెలుసుకున్నారు. మీరు సన్యాసులు కదా, ఫకీరులు కాదు. సన్యాసులను కూడా ఫకీరులని అంటారు. మీరు రాజఋషులు, ఋషులను సన్యాసులని అంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ధనవంతులుగా అవుతారు.
భారతదేశం ఎంత సంపన్న భరితంగా ఉండేది, ఇప్పుడు ఎలా పేదదిగా అయిపోయింది. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. బాబా మీరు ఏం ఇస్తారో అది ఎవ్వరూ ఇవ్వలేరు. మీరు మమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తారు, దానిని ఎవ్వరూ దోచుకోలేరు. పాట కూడా ఉన్నది. ఇలాంటి పాటను తయారు చేసేవారు అర్థమును గురించి ఆలోచించరు. అక్కడ విభజనలు మొదలైనవి ఏమీ ఉండవని మీకు తెలుసు. ఇక్కడ ఎన్ని విభజనలు ఉన్నాయి. అక్కడ భూమి ఆకాశం అన్నీ మీవిగా ఉంటాయి. కనుక పిల్లలకు అంత ఖుషి ఉండాలి కదా. శివబాబా అర్థం చేయిస్తున్నారని సదా గుర్తుంచుకోండి. ఎందుకంటే వారు ఎప్పుడూ సెలవు తీసుకోరు, ఎప్పుడూ అనారోగ్యం పాలు అవ్వరు. శివబాబా స్మృతియే ఉండాలి. వారిని నిరహంకారులని అంటారు. నేను ఇది చేస్తూ ఉన్నాను, ఇది చేస్తూ ఉన్నాను అనే అహంకారం రాకూడదు. సర్వీస్ చేయడం మీ కర్తవ్యం. ఇందులో అహంకారం రాకూడదు. అహంకారం వస్తే కింద పడిపోతారు. సర్వీస్ చేస్తూ ఉండండి. ఇది ఆత్మీక సేవ, మిగిలినదంతా దైహికమైన సేవ. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ. తండ్రి చదివించిన దానికి ప్రతిఫలంగా సుగంధ పుష్పాలుగా అయ్యి చూపించాలి. శ్రమపడాలి. ఎప్పుడూ ఈశ్వరీయ కులం పేరుని పాడు చేయరాదు. ఎవరైతే జ్ఞానవంతులుగా యోగులుగా ఉంటారో వారి సాంగత్యంలోనే ఉండాలి. నేను అనే అహంకారాన్ని త్యాగం చేసి నిరహంకారిగా అయ్యి ఆత్మీక సేవ చేయాలి. ఇది మా కర్తవ్యమని భావించాలి. అహంకారంలోకి రాకూడదు. వరదానము. వ్యర్థాన్ని కూడా శుభభావము మరియు శ్రేష్ఠ భావన ద్వారా పరివర్తన చేసే సత్యమైన మరుజీవాభవ. పిల్లలు వ్యర్థ మాటలు వినకండి, వినిపించకండి, ఆలోచించకండి అని శ్రీ బాప్ దాదా శ్రీమతాన్ని ఇచ్చారు. సదా శుభభావనతో ఆలోచించండి. శుభమైన మాటలే మాట్లాడండి. వ్యర్థాన్ని కూడా శుభభావనతోనే వినండి. శుభచింతకులుగా అయ్యి మాటల భావాన్ని పరివర్తన చేయండి. సదా భావము మరియు భావన శ్రేష్టంగా ఉంచుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోండి. అంతేకాని ఇతరుల పరివర్తన గురించి ఆలోచించకండి. స్వయం పరివర్తనే ఇతరుల పరివర్తన. ఇందులో మొదట నేను ఇలా మరుజీవాగా అవ్వడంలోనే మజా ఉంది. దీనినే మహాబలి అని అంటారు. ఇందులో సంతోషంగా మరణించండి. ఈ మరణించుట, జీవించుట ఇదే సత్యమైన ప్రాణదానము. స్లోగన్. సంకల్పాలలో ఏకాగ్రత శ్రేష్ఠ పరివర్తనలో తీవ్ర వేగాన్ని తీసుకుని వస్తుంది. అచ్చా. ఓం శాంతి. అద్భుత శక్తి నింపుతుంది నీ స్మృతి బాబా. ఒక అద్భుత శక్తి నింపుతుంది అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది.
శక్తి నింపుతుంది. అంధకారమైన ప్రకాశం వచ్చు వెంటనే నీ ఒక్క మెరుపుతో బాబా జీవితమే మారేను. ఓదార్పు మదికి కలుగుతుంది, ఓదార్పు మదికి కలుగుతుంది. కష్టాలన్నీ తీరుతాయి. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. కస్తూరి ఉల్లాసాన్ని సుమనసుకు సత్యమే ఈ వాక్కు పొందాము మేము సకలము. కనుకని ఈ గాఢ ప్రేమ, కనుకని ఈ గాఢ ప్రేమ జీవితమే వసంతమాయే. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. గంగాజలం తొలగును మదిలోని మలినము. మోము తేజోమయమౌను సంతోష కుసుమాలు వికసించు. ఇది నిక్కమైన మహిమ, ఇది నిక్కమైన మహిమ. ప్రాణదానం చేస్తుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన, అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది. అంధకార జీవితాన మరల జ్యోతి వెలుగుతుంది. నీ స్మృతి బాబా ఒక అద్భుత శక్తి నింపుతుంది.